ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక కుటుంబాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. హానోకు 65 ఏండ్లు బతికి మెతూషేలాను కనెను. హానోకు మెతూషేలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. హల్లెలూయా. ఒక చిన్న పారాగ్రాఫ్ మ్యాటర్ ఇక్కడ మనకి ఈ కుటుంబం గురించి తెలియచేయబడింది, కానీ దాని లోపల చాలా గొప్ప విషయాలు మనకి కనబడుతున్నాయి. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. హానోకు 65 సంవత్సరాల తరువాత దేవుణ్ణి నమ్ముకున్నాడు. 300 ఏండ్లు అతడు దేవుడితోనే నడిచాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అతడు కుమారులను కుమార్తెలను కన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. మంచి కుటుంబంగా బైబిల్ చెప్తా ఉంది. ఎవరైనా ఒంటరిగా ఉన్నవాడికి చింత చీకు ఉండదు, కానీ కుటుంబంగా కట్టబడినప్పుడు కొన్ని శ్రమలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, కుటుంబంగా నీవు పెళ్ళి కాకుండా ఉన్నావా, అసలు పెళ్ళే కోరుకోవద్దు అని నేను యవనస్తులకి నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను అంటున్నాడు. పెళ్ళి కలిగి ఉన్నావా, భార్యాభర్తలు ఎప్పటికీ కూడా విడిపోకూడదు అని తెలియచేస్తూ పెళ్ళైన వారికి కొన్ని శ్రమలు ఈ లోకంలో ఉంటాయి అంటున్నాడు. నిజమే, వివాహమైన తరువాత చాలా బాధ్యతలు బరువులు ఏర్పడతాయి. అటువైపు భార్య వైపు కుటుంబం కానివ్వండి, భర్త వైపు కుటుంబం కానివ్వండి, ఎప్పుడు ఎటువంటి సంబంధం లేని ఒక కుటుంబంలో ప్రవేశించడము అంటే అది ఒక సాహసంగానే ఉంటుంది. ఇంతకుముందు దినాలలో అయితే దగ్గరగా కుటుంబాలలో వాళ్ళని వివాహాలు చేసుకునేవారు. మేనత్త మేనమామ పిల్లల్ని, ఇలాగా వాళ్ళు చెల్లుల బిడ్డల్ని ఇలాగ వివాహాలు చేసుకుని ఒక దగ్గరే ఉందారి అనుకున్న ఆ ఉమ్మడి కుటుంబాల్లో కూడా కొన్ని గొడవలు, మనస్పర్ధలు అనేవి తప్పకుండా వస్తాయి. అలాగే ఇక దూర సంబంధాలు చేసుకునే దినాల్లో అయితే సైన్స్ ప్రకారం ఇలాగా దగ్గర సంబంధాలు చేసుకున్న వాళ్ళకి కొంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని తెలియజేయబడిన తరువాత చాలామంది ఇలా దగ్గర సంబంధాలు చేసుకోవడం మానేస్తారు. అయితే దూరపు సంబంధాలు చూసుకుని చేసుకున్నప్పుడు వీరి యొక్క మనస్తత్వాలు వేరు, వారి యొక్క మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇద్దరు కుటుంబాలు కలిసి ఉండడానికి కొంచెం పెద్ద సాహసమే ఉంటుంది. వాళ్ళు వీళ్ళు అందరూ భార్యాభర్త మనసు కలిసిన తరువాత భర్త వైపు కుటుంబం అలాగే భార్య వైపు కుటుంబం కూడా ఒక చక్కటి అనుబంధం ఏర్పడడానికి కొంత టైం తీసుకుంటుంది. అందుకనే చాలామంది అనుభవం కలిగిన వాళ్ళు మేము అనుభవంతో చెప్తున్నాము, మొదట కొన్ని కష్టాలు ఉంటాయి, తర్వాత నెమ్మదిగా సర్దుకుపోతామని అప్పుడప్పుడే వివాహం చేసుకునే యవ్వన బిడ్డలకు కూడా చక్కటి సలహాలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో ఒక అనుభవం కూడా ముఖ్యమే. పెద్దవాళ్ళు సలహాలు అనేవి చక్కగా పాటించినప్పుడు చక్కటి మెలకువలు తెలిసి నూతనంగా ఏర్పడిన కుటుంబాలు కూడా చక్కటి కుటుంబాలుగా కట్టబడతాయి. ఇదంతా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో కుటుంబాలుగా కట్టిన దేవుని నుండి ఆ జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే ప్రతి వారికి జ్ఞానం ఇచ్చేవాడట. ప్రతి విషయంలో జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఈ లోకంలో ఎలాగ బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగ మనం పోషించబడాలి, ఇతరులతో ఎలాగ కలిసిమెలిసి మెలగాలి, ఎలాగ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఇలాంటి అన్ని జ్ఞానాల్ని కూడా దేవుడి నుండి అనుగ్రహింపబడతాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అందుకని మనం సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో చూసినప్పుడు జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని ఏం చేస్తుందట, కట్టుకుంటుంది. అలాగే తిమోతి పత్రికలో అంటున్నాడు, జ్ఞానం కలిగి నీవు
చక్కటి కాపురం చేయాలని పురుషులకు పిలుపునిస్తున్నాడు. ఒక కుటుంబంలో ఉన్న అన్యోన్యత, ఆప్యాయత, సమాధానం కలిగిన కుటుంబాల్లో ఇతరులకి మేలు అందించే సందేశాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇతరులకి ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా చక్కపరచబడింది కాబట్టి 10 మందికి ఆ కుటుంబం ద్వారా ఒక సందేశం అందడానికైనా, ఒక మేలు కలగడానికైనా ఆ కుటుంబం చక్కటి బాటని ఏర్పరచగలుగుతారు. హల్లెలూయా. ఇక్కడ హానోకు కుటుంబాన్ని చూసినప్పుడు మనకేం కనబడుతుంది అంటే, హానోకు కుటుంబంలో భార్య పేరు తెలియడం లేదు, బిడ్డల పేర్లు తెలియడం లేదు, కానీ వాళ్ళ కుటుంబం సమాధానకరమైన కుటుంబం అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హానోకుకి ఇలాంటి కుటుంబ సమస్యలు ఏమీ లేవు కాబట్టి అతడు దేవునితో నడుస్తున్నాడు. ఈ పోట్లాట్లు, అరమరికలు, ఈ గొడవలు ఏమీ లేవు కాబట్టి ఒక చక్కటి కుటుంబముగా అతడు నడిపించబడుతున్నట్లుగా మనము ఈ వాక్యాన్ని బట్టి గ్రహించగలుగుతున్నాం. అతడు దేవునితో నడుస్తూనే పిల్లలను, కుమారులను, కుమార్తెలను కలిగి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. 22వ వచనాన్ని చూద్దాం. హానోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను, కుమార్తెలను కనెను. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుని బిడ్డలారా, ఒక్క వ్యక్తి దేవునితో నడిచే వాళ్ళు ఉంటే కుటుంబాన్ని చాలా వరకు బాగు చేసుకొని చక్కటి క్రమంలో నడిపించుకోవడానికి నీకు సహాయపడుతుంది అనేది ఈ వాక్యం ద్వారా తెలుసుకోవలసిన సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒంటరిగా ఇంత పోరాటాన్ని నేను జరపగలనా? ఇంత ప్రయాస నేను పడగలనా? ఇతడు చూస్తే తాగుబోతు, తిరిగిపోతూ, లేకపోతే జూదగాడు, ఇలాగ రకరకాలుగా ఇంటిని పట్టించుకోడు, సోమరోడు, సరిగా పనిచేయడు, లేకపోతే నా భార్య నా మాట వినదు, మూర్ఖురాలు, ఇలాగా అనేక రకాల సమస్యలు ఉన్నా కూడా ఒక వ్యక్తి దేవునిని పట్టుకున్నవాడైతే, దేవునిలో తన జీవితాన్ని కట్టుకున్నవాడైతే నిశ్చయంగా అతను ఒక చక్కటి కుటుంబంగా, అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా నిలబెట్టుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే నీ ఒక్కదానివే ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో నీ ఒక్కడవే భక్తి గల వ్యక్తివై ఉండొచ్చు, కానీ నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి నీకు ఒక చక్కటి అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకనే బైబిల్లో ఒక్కొక్కరు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ విషయంలో మనం చూసినప్పుడు ఈ కుటుంబం అంతా రక్షించబడిన ఒక విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. జక్కయ్య కుటుంబంగా రక్షించబడ్డాడు. ఒక్కడే మొట్టమొదటిగా యేసునందు నమ్మకం పెట్టాడు. శతాధిపతి ఒక్కడే యేసయ్యనందు నమ్మకం పెట్టాడు. తర్వాత ఇంటిళ్ళపాతి బాప్తీసం తీసుకున్నారు. అలాగే లూదియా అనే ఒక స్త్రీ మొదట దేవుణ్ణి నమ్మింది, తర్వాత ఇంటిళ్ళపాతిని రాబెట్టుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మనం చూసినప్పుడు రహాబు అనే వేసి ఒక్కటి మొదట దేవుణ్ణి నమ్మింది, తన ఇంటి వారందరినీ భద్రపరచుకోగలిగింది. ఇలాగా బైబిల్లో మనం చూస్తే కొన్నేళ్ళ కుటుంబం కూడా, కొన్నేళ్ళు ఒక్కడు ప్రభునందు నమ్మకం పెట్టాడు, దర్శనాన్ని పొందుకున్నాడు, ఇంటిళ్ళపాతిని దేవుని కొరకు పట్టుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని దేవునిలో నడిపించుకోవడం నీకు సాధ్యమే. దేవునికి స్తోత్రం. అదేదో అసాధ్యమైన కార్యంగా ఎప్పుడు కూడా మీరు భావించొద్దు. నీ బంధువులు, నీ స్వకీయులు, నీ రక్త సంబంధులు అందరినీ కూడా పట్టి రక్షించడానికి నీకు దేవుని యొక్క కృప నీ మీద ఉంది. అందుకని యోహాను సువార్తలో అంటున్నాడు, ఈ లోకములో ఉన్న దుష్టుని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. చూడండి, ఆ వాక్యాన్ని చదువుదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మీరు వాడిని జయించి ఉన్నారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవా దుష్టుని కంటే ఎవరంట? గొప్పవాడు. నీలో ఉన్న దేవుడు, నీలో ఉన్న దేవుని వెలుగు, నీలో ఉన్న దేవుని మహిమ, నువ్వు దేవుణ్ణి నమ్మిన నాటి నుండి నీలోకి దేవుడు వచ్చేస్తాడు. ఆ గొప్ప దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీవు ఈ లోకములో ఉన్న దుష్టుని చేతుల్లో ఉన్న మనుషుల్ని రక్షించడం ఎవరికి సాధ్యం?
నీకు సాధ్యమే. దేవునికి స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. తప్పకుండా నీ భర్త మారకపోతే నీ భర్త మారతాడంతే. నీ భార్య మారకపోతే వాళ్ళు మారవలసిందే. బిడ్డలు రక్షణ లేని వారైతే వాళ్ళు రక్షించబడవలసిందే. నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నీ బంధుమిత్రులు, నీ తల్లిదండ్రులు, నీ స్వకీయులు, రక్త సంబంధాలు అందరూ మారిపోవలసిందే, రక్షించబడవలసిందే. ఎందుకంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఘనుడై ఉన్నాడు, గొప్పవాడై ఉన్నాడు. నిజమే, దుష్టుని చేతుల్లో వాళ్ళందరూ ఉన్నారు, లోకములో ఉన్నారు. వాళ్ళు భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసేవారిగా ఉన్నారు. కానీ దేవుని బిడ్డ అవన్నీ జయించగలిగిన శక్తి నీలో ఉన్న దేవునికి ఉంది. హల్లెలూయా. ఎన్నెన్ని పోరాటాలండి. ఎంతగా నేను నలిగిపోతున్నాను నా కుటుంబంతో అని చెప్పే అనేక సాక్ష్యాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, సవ్యంగా బాగా మంచిగా జరుగుతుంది మా కుటుంబంలో అని చెప్పేవాళ్ళు చాలా ఏళ్లతో లెక్క పెట్టేలాగా తక్కువ మంది కనబడతారు. కుటుంబాల్లో అనేక పోరాటాలు, ఒక పక్కన అప్పుల బాధ, ఆర్థికమైన ఇబ్బందులు అన్నీ బాగున్నాయి అంటే సరైన పని లేక, సరైన జీతం రాక, ఎవరో ఒకళ్ళకి అనారోగ్య పరిస్థితులు, ఎవరో ఒకళ్ళకి ఇంట్లో దెబ్బలాటలు, కీచులాటలు, ఇలాంటి రకరకాల సమస్యలతో నిండిన ఈ కుటుంబాన్ని ఒక దరి చేర్చడానికి దేవుడు నీలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ చెల్లించండి. అన్నిటినీ చక్కపరచడానికి నీలో ఉన్న దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నా, శాపపు నీ పిత్తల నుండి వచ్చిన శాపపు కాడైన, దుర్రాత్మ క్రియలైన, నీ కుటుంబానికి విరోధంగా లేస్తున్న మనుషుల యొక్క క్రియలైన, ఎవరో ఒకడు నీకు వ్యతిరేకంగా చేస్తున్న చాతబడి క్రియ అయినా, చిల్లంగి క్రియ అయినా, ఎటు చూసినా దిక్కులేని పరిస్థితి అయినా, దేవుడు అంటున్నాడు, ఈ లోకములో ఉన్న దుష్టుడు కంటే నీలో ఉన్న నేను గొప్పవాడని. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు అద్భుతమైన రీతిగా నడిపించుకోగలుగుతావు, అద్భుతమైన రీతిగా చక్కపరుచుకోగలుగుతావు. దేవుని బిడ్డ అద్భుతమైన రీతిగా నిలబెట్టుకోగలుగుతావు, రక్షించుకోగలుగుతావు. ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వడానికే దేవుడు నీలో నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీలోనికే వచ్చేస్తాడు. నీలోకి మామూలుగా రాలేదు, ఒక సామాన్యుడిగా రాలేదు. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న దుష్టుడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డగా నీవు అన్నిటినీ జయించడానికి హానోకుకి ఎలాంటి కృప కలిగింది అంటే, హానోకు దేవునితో ఉన్నాడు కాబట్టి అతడు ఇంటిళ్ళపాతి ఒక సైలెంట్, ఒక సమాధానకరమైన వాతావరణాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. అతను దేవుడితో నడిచి వెళ్ళిపోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. కారణం ఏంటి అంటే, ఈ లోకములో ఉన్న దుష్టుణ్ణి జయించడానికి దేవుడు నీ లోపలికి వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే, గొప్పవాడిగా వచ్చాడు. ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన కంటే బలవంతులు ఎవరైనా ఉన్నారా? ఆయన కంటే శక్తివంతులు ఎవరైనా ఉన్నారా? దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిన్ను అన్నిటి నుండి రక్షించడానికి నేను సమర్థుడనై ఉన్నాను, నేను శక్తివంతుడనై ఉన్నాను. ఏది చెప్పినా, ఈ దుర్మార్గుడు మారతాడా అండి అంటే దేవుడు అంటాడు, అది నాకు సాధ్యం. దేవునికి స్తోత్రం. గొప్పవాడినైనా నాకు సాధ్యం. ఈ చెడు నుండి ఈ వ్యక్తి బయటకు వస్తాడండి, దేవుడు అంటాడు, అది నాకు సాధ్యం. నేను ఈ పరిస్థితుల్లో నేను దేవునితో ఉండగలనా, దేవునితో నడవగలనా? ఇవన్నీ ఎవరు చక్కపరుస్తారు అంటే దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న నేను గొప్పవాడనై ఉన్నాను, గొప్పవాడనై ఉన్నాను. దేవుడు తను తాను ఆ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు. కొందరు కూతురు కాపురాలు బాగుపడకపోతే తండ్రులు ఏం చేస్తారంటే కన్నీరు పెట్టుకుంటారు. అయ్యో, ఆ దుష్టుడు అలాగ అయిపోయాడండి, ఆ దుర్మార్గుడు ఇలా తిరుగుతున్నాడండి, నా కూతుర్ని రోజు రాత్రులు వచ్చి కొడతాడటండి,
రకరకాలుగా దాన్ని హింసిస్తున్నాడండి అని ఏడుస్తారు. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కాదు కాబట్టి ఆ పరిస్థితిని అధిగమించిన వాళ్ళకి తెలీదు. కానీ నీ దేవుడు చెప్తున్నాడు, నేను ఎంత మంచివాడిని అంత గొప్పవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను దర్శిస్తాను. నేను ఈ లోకంలో ఉన్న దుష్టుని జయించి వాడి చేతుల్లో ఉన్న ప్రతి వారిని కూడా విడిపిస్తాను. ప్రతి కష్టాలు పెట్టి ఆ దుష్టుని తరిమి వేసి నీ కష్టాలన్నిటి నుండి విడుదల చేస్తాను. నీ బాధలన్నిటి నుండి విడుదల చేస్తాను. నీ భయాలన్నిటి నుండి నేను విడుదల చేస్తాను. ఎందుకంటే నేను ఏమని చెప్తున్నాడు, ఈ లోకములో ఉన్నవానికంటే నేను గొప్పవాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన మేలు చేయడానికి నీ దగ్గరికి వస్తామంటే ఎన్ని దెయ్యాలు కూడా ఆయన ఆపలేవు. అంత గొప్పవాడు దేవుని బిడ్డ, అంత శక్తి గలవాడు. కాబట్టి నీలో ఉన్న గొప్పవాడి ద్వారా నువ్వేమైనా చేయగలవు, ఏదైనా చేయగలవు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి చెప్పండి, ప్రభువా ఇది చెయ్యండి, నిశ్చయంగా అది జరిగే తీరుతుంది. హల్లెలూయా. ఎవ్వరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు, ఎవరిని బ్రతిమలాడుకోక్కర్లేదు. దేవుడు నీలో ఉన్న గొప్పవాడిగా ఉన్నాడు. ఆయన నీలో ఉన్న గొప్పవాడిగా ఉన్నాడు. ఆయన ఏ అద్భుతమైనా చేస్తాడంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి పుడతాడనగా యెషయా ప్రవచిస్తున్నాడు. ఇదిగో ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన పేరేంటంట? అన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయి, వింత వింతగా ఉంటాయి. ఇదేంటి, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది అని అందరూ కూడా ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. అందరూ కూడా ఆశ్చర్యపడేలాగా దేవుడు నీ కుటుంబంలో పనిచేయడం మొదలు పెడతాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అయ్యో నేను ఒక్కరిదాన్నే ఉన్నానండి, భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్మిన దాన్ని ఒక్కదాన్నే ఉన్నానంటే మీ ఇంటిలో 5గురిని జయించడానికి నీ ఒక్క బలం చాలు. 5గురిలో ఉన్న దుర్రాత్మలు పారదోలడానికి నీ ఒక్క బలము చాలు. ఎందుకంటే నీలో ఉన్నవాడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే అండి దేవుని బిడ్డని. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా లోకంలో ఉన్నారండి, మాట వినరండి, లోబడరండి, అవిధేయులండి, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతారండి. అంటే దేవుని బిడ్డ వాళ్ళందరినీ ఒక్క తాటి దగ్గరికి తీయడానికి నీలో ఉన్న బలవంతుడు చాలు, నీలో ఉన్న గొప్పవాడు చాలు. హల్లెలూయా. వారు లొంగవలసిందే. వాళ్ళని ఏలుబడి చేస్తూ ఇష్టానుసారంగా తిప్పుతున్న దెయ్యాలన్నీ పారిపోవలసిందే. అలాంటి గొప్పవాడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. అందుకని హానోకు అంటున్నాడు, హానోకు జీవితం ఎంత అద్భుతంగా ఉందంటే పిల్లలు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, భార్య ఉంది, సంసారం. వాళ్ళందరినీ పెంచాలి, వాళ్ళందరినీ పోషించాలి, వాళ్ళందరినీ నడిపించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని ఒక మంచి స్థితిలో పెట్టాలి. ఇవన్నీ ఎలాగ సాధ్యమయ్యాయి అంటే అతడు గొప్పవాడిని తనలో కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. గొప్పవాడిని దేవుడు తనలో కలిగి ఉండడమే కాదు, ఆ గొప్పవాడితో నడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, హానోకు దేవునితో నడిచేవాడు అనే సాక్ష్యాన్ని పొందినవాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దేవుని బిడ్డలారా, నిజమే, దేవుణ్ణి కలిగిన వాళ్ళు దేవుడితో ఉన్నారు అనే రుజువు లోకానికి చూపించవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడితో నడిచే వాళ్ళకి దేవుడు అలాంటి కృపను అనుగ్రహిస్తాడు. దేవుడితో ఉండే బిడ్డలకి కొన్ని లక్షణాలు కలిగి ఉంటాయి. అందుకనే ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రైస్తవ జీవితంలో
మొట్టమొదటిది ఏంటి అంటే, మనం దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం క్రైస్తవ నడకను ప్రారంభించాలి. దేవుని బిడ్డలుగా నడవాలి. పరలోకానికి ప్రయాణం చేసే యాత్రికులుగా నడవాలి. ఈ లోకం మాది కాదు, మేము ఇక్కడ ఉండే పరదేశులము అనే నడక నడవాలి. ఈ నడక నడవడానికి దేవుడు అంటున్నాడు, మీరు కావున ప్రియమైన పిల్లలు వలె దేవుని పోలి నడవండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఊరు మాది కాదండి అన్నట్టు నడవండి. మేము ఇక్కడ ఏదో కొన్ని రోజులు ఉండడానికి వచ్చాము అన్నట్టు నడవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మీయ నడక మీరు నడవాలి. అందుకని ఈ నడకలో ఒకటి ఉండాలి, దేవుని పోలిక కనబడాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకేమిస్తాడట? ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన స్వభావం, ఆయన మనస్సు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు నీవు కలిగి ఉండు. ఎలా వస్తుంది అంటే అది ఆయనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనే ఇస్తాడు, ఆ మనస్సు ఆయనే ఇస్తుంటాడు. దేవుడితో ఉన్న వాళ్ళకి దేవుడు ఆయన మనస్సు ఇస్తాడు, ఆయన రూపం ఇస్తాడు, ఆయన పోలికిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ప్రార్థన వల్లే సాధ్యం. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్య ఒక ఎత్తైన కొండెక్కినప్పుడు ఆయన ఏం చేశాడట? రూపాంతరం పొందేశాడట. అప్పుడు వరకు ఉన్న యేసయ్య వేరు, ఆ కొండ మీద ఉన్న యేసయ్య వేరు. ప్రార్థన చేసుకోవడానికి ఆయన 3 శిష్యుల్ని పట్టుకెళ్ళి కొండెక్కగానే ఆయన అక్కడ రూపాంతరం చెందుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కళ్ళు మెరుస్తున్నాయి, ఆయన శరీరం అంతా దగదగా తెల్లటి వస్త్రాలు మెరిసిపోతున్నాయి, ముఖం మెరిసిపోతూ ఉంది. ఎందుకంటే ఆయన లోపల నుండి మార్పు వచ్చింది. ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు, దేవుడితో ఉండేటప్పుడు నీలోకి దేవుని హృదయం, దేవుని మనస్సు వచ్చేస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవుని మనస్సు మనకి కావాలి. ఎందుకంటే మనము నడిచే ప్రయాణికులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. అయ్యా, ఇదిగో నీ వాక్యం విన్నా అయ్యా, నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా, గొప్పవాడిని కలిగి ఉన్నవారు గొప్పవారని గుర్తించాలి ప్రభా. నువ్వేమైనా చేయగలవని గ్రహించాలయ్యా. అద్భుతంగా నడిపిస్తావని అయ్యా తండ్రి, నీకు వందనాలు. మా ద్వారానే నువ్వు ప్రకటన చేసుకుంటావని, తిరుగా వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావని, ఈ గొప్ప జ్ఞప్తిలోని బిడ్డలు బ్రతుకుదురుగాక, జీవించుదురుగాక, ఆశీర్వదింపబెడుదురుగాక. వాక్యములందరినీ నడిపించండి అయ్యా. పరిశుద్ధాత్ముడు అల్లాడమని వేడుకుంటున్నాను. ప్రతివారు ఈ లోకంలో గొప్పవాడవైన నిన్ను కలిగి ఉన్న వారి జీవితాల లోకంలో ఎంతో గొప్పవని గ్రహించుదురుగాక, ఆశీర్వదించుదురుగాక. అద్భుతమైన హయా ప్రేమ, జ్ఞానం కలిగిన నడక, మంచి కలిగిన నడకలు జీవించుదురుగాక. ఆశీర్వదించండి, నీ ఆత్మచేత నడిపించండి, అభిషేకించండి ప్రభా. అయ్యా, గొప్ప కార్యాలు జరిగించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చింతపల్లిలో దహించు అగ్ని వాగ్దాన స్వస్థత పండుగలు మార్చ్ 11, 12, 13 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ పండుగలలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం ఆర్టీసీ కాంప్లెక్స్ గ్రౌండ్, చింతపల్లి. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 18
19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.